సెల్ ఫోన్ టవర్ల నుంచి సిగ్నల్ స్వీకరించి రిమోట్ రేడియో యూనిట్లను చోరీ ముఠా గుట్టురట్టు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. వారి వద్ద నుంచి 45 లక్షల రూపాయల విలువైన RRUలను స్వాధీనం చేసుకున్నారు. ఓయి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బి సాయిశ్రీ వివరాలు వెల్లడించారు. నిందితులు భూకి అఖిల్, తరుణ్, ప్రవీణ్లను అరెస్టు చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది పోలీస్ స్టేషన్ లో. డీటెయిల్స్ లోకి వెళ్తే మాణికేశ్వర్ నగర్ దగ్గర రిమోట్ రేడియో యూనిట్స్ అని సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్ లో రిమోట్ రేడియో యూనిట్స్ అన్న ఒక పార్ట్స్ ఏవైతే మిస్ అయినాయని చెప్పి వాళ్ళు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి DI అండ్ SHO టీమ్ వాళ్ళ టీం మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటే మనకి కొన్ని క్యూస్ ఉండినాయి. అవి ఫాలో అప్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే తరుణ్ ఇంకా అఖిల్ అన్న వాళ్ళిద్దరూ ఈ అఫెన్స్ చేసినట్టు మనకి నిర్ధారణ అయింది. అండ్ దాంట్లో భాగంగా ఈ ప్రవీణ్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను టెక్నికల్ సైట్ ఇంజనీర్ లాగా పనిచేశాడు కాబట్టి అతనికి ఇవి ఎట్లా తీయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ డిస్పోజ్ చేయాలి అన్న ఐడియా ఉంది. సో అతను వీళ్ళు ముగ్గురు ఒక ఊరు వాళ్ళు. అండ్ అట్లా వీళ్ళు ముగ్గురు ఒకటై వీళ్ళు తీసుకెళ్లి దొంగతనం చేసి తీసుకెళ్లి ప్రవీణ్కి ఇస్తే ఆ ప్రవీణ్ తీసుకెళ్లి హమీద్ అనే అతను బోలపూర్ నివాసి అయిన హమీద్ అనే అతనికి అమ్మాయి తోటి ఇవన్నీ జరిగినాయి. అయితే